నీవే నమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి. దండాలం గారు, అబ్బా వెళ్ళాం. చూడు, అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సర్దుకుపోతూ ఉండు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, అయ్యగారిని చూసుకోవడానికి అక్కడ పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారమ్మా. కానీ మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఎవరున్నారమ్మా? నేను ఇక్కడే ఉంటానమ్మా, నేను అక్కడికి వెళ్ళను. అబ్బా, నా మాట విని నువ్వు అక్కడికి వెళ్ళిపో. డ్రైవర్ననే కదమ్మా పొమ్మంటున్నారు. ఇదే నేను మీ కడుపును పుట్టిన బిడ్డనైతే నన్ను పొమ్మనేవరా? అబ్బా చెప్పమ్మా, మీరే కదా ఎన్నోసార్లు అక్బర్ నువ్వు నాకు బిడ్డలు లేని లోటు తీర్చావురా, నిన్ను కనకపోయినా నేను నీ తల్లి లాంటి దాని రాని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఏమీ కానట్టు నన్ను పొమ్మంటారా? వెళ్ళిపోమ్మంటారా? అక్బర్, మీ ప్రేమను పంచుకున్నవాణ్ణి, మీరు మమతగా పెంచుకున్నవాణ్ణి మీ పాదాలు వదిలి వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. సార్, మన కంపెనీ ఏజెన్సీ కావాలంటూ కొంతమంది అప్లై చేశారు. వాళ్ళ గురించి వివరాలన్నీ నేను సేకరించాను. మీరు అవన్నీ ఒకసారి చదివితే మన కంపెనీ ఏజెన్సీ ఎవరికి ఇవ్వచ్చో నిర్ణయించవచ్చు. మిస్టర్ రాజు, ఇప్పుడు నా మనసేం బాగుండలేదు. కొంతకాలం పాటు ఈ విషయాలన్నీ మీరే చూసుకోండి. లీవ్ మీ అలోన్ ప్లీజ్. అలాగే సార్. అమ్మగారు, పెద్దమ్మా, లత, నువ్వు ఒకదాని వచ్చావమ్మా? అవును, ఎవరితోటి చెప్పకుండా స్కూల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను పెద్దమ్మా. నా చిట్టి తల్లి, నా మీద నీకెంత ప్రేమ. పెద్దమ్మా, నేను చూడకుండా అక్కడ ఉండలేను పెద్దమ్మా, నీ దగ్గరే ఉంటాను పెద్దమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు మంచిగా అమ్మా నాన్న దగ్గర ఉండాలి, బుద్ధిగా చదువుకోలే. నేను అక్కడికి వెళ్ళనే వెళ్ళను. అలా మంకు పడితే ఎలా అమ్మా? చూడు, ఆ ఇంట్లో నువ్వు నా వెంట ఉండడం వల్ల గొడవలు వచ్చి ఈ రోజు పెద్దమ్మ ఇలా ఒంటరిగా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటానంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. అప్పుడు ఈ పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు ఈ పెద్దమ్మ నీకు కనిపించదు. అలా అనకు పెద్దమ్మా. అప్పుడు నా మాట వినాలి. నువ్వు ఇంటికి వెళ్ళాలి. అయితే రేపు కూడా వస్తాను. అలాగే నా బంగారు తల్లి. పాపం ఆ పసిబిడ్డకు మీరంటే ఎంత ప్రేమ అమ్మా. ఆ ప్రేమే మమ్మల్ని విడదీసిందిరా. ఇక్కడే ఉంటే పాప మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావచ్చు, మరింత గొడవలకు దారి తీయచ్చు. అందుకే వేరే ఊరు వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్తాం అమ్మగారు? ఈ బంధాలు బంధుత్వాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికైనా పర్వాలేదు. దండాలు బాబు గారు. వెంకన్న, ఇంటికి తాళం వేసిన అమ్మగారు ఎక్కడ? అమ్మగారు పెట్టి బేడ సర్దుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా? తెలియదు బాబు. అమ్మా, కాఫీ. అబ్బా, మనం ఇక్కడ ఉన్నట్టు మీ అయ్యగారు కానీ అక్కడ మనుషులు కానీ ఎవరికీ తెలియకూడదు. ఎట్టా తెలుస్తుంది అమ్మగారు?
ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళరా అమ్మగారు? లేదమ్మా. ఏమిటి సార్ అర్జెంట్గా రమ్మని పిలిచారు? మిస్టర్ రాజు, మెహతా అండ్ కంపెనీ వాళ్ళు మనకి డిపాజిట్ కట్టడానికి మనం వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్ననే కదా, మరి ఇంకా వాళ్ళు ఇంతవరకు కట్టలేదే? అది కాదు సార్, వాళ్ళ కొటేషన్ కంటే రామ్జీ బ్రదర్స్ బెటర్ కొటేషన్ ఇచ్చారని మన ఏజెన్సీ వాళ్ళకి ఏర్పాటు చేశాను సార్. వాళ్ళైనా కట్టారా? కట్టలేదు. ఎవరి నుంచి మనకి రావాల్సిన డబ్బు వసూలు చేయని అసమర్థం అంతా కంపెనీలో ఉంటే ఎలాగయ్యా? గోడంలో సరికంతా అలాగే ఉండిపోయింది. ఎవరో ఒక డబ్బు కడితేనే కానీ మనం డిస్పాచ్ చేయలేం. వెంటనే ఆ విషయం చూడండి. అలాగే సార్. ఏంటమ్మగారు ఆలోచిస్తున్నారు? మీ ఆరోగ్యం గురించా? నీకేం పర్వాలేదమ్మగారు, నేను అక్బరు ఉన్నాగా. నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను నూర్జహాన్. నేను ఆలోచించేదల్లా మా లత గురించి. అది పసిపాపగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేశాను. ఇప్పుడు అది ఎలా ఉందో, ఎంత పెద్దదైందోనని ఆలోచిస్తున్నాను. లతకేమిటమ్మా, హాయిగా అమ్మా నాన్న దగ్గర ఉంటుంది. ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది. జీవితం ఎంత విచిత్రమైంది అక్బర్. నేను లాలపోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఈ పాటికి అది పెద్దమ్మని మర్చిపోయి ఉంటుందేమో కూడా. అమ్మా, అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు. అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడ్డం మంచిది కాదు. టైంకి మందులు తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా. అవునమ్మగారు, మేమిద్దరం మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తమ్మా. ఏమిటండి, ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు? బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు 5 అవగానే అర్జెంటుగా ఆఫీస్ నుంచి రావడం ఎలా కుదురుతుంది? 1,15,000 పనులు ఉంటాయి కదా. ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం 5 గంటలకల్లా మీరింట్లో ఉండాలి. అంత ఖచ్చితంగా ఆర్డర్ వేస్తున్నావు? ఏమిటి విశేషం? మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు. ఆ టైంకి మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది. నిజంగానా? వెరీ గుడ్. కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి. అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది. భగవంతుడి దైవాలు అనుకున్నట్టు జరిగితే అది ఇంటిదవుతుంది. పెద్దమ్మ, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. దేవతలు కనిపించకుండా దీవించినట్టే నువ్వు కూడా ఎక్కడున్నా నన్ను దీవిస్తావు కదూ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటంత అదోలా ఉన్నారు? ఏం జరిగింది? సార్, వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటది? సార్, మన గొడవలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడున్న 80 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. మై గాడ్, ఎంత ఘోరం జరిగింది. ఆల్ రైట్, వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాట్లు చేయండి. సారీ సార్, మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్. వాట్? ఇన్సూరెన్స్ చేయలేదా? ఏం? ఎందుకని? ఇవాళ రేపు మనకి డిపాజిట్ కట్టే కంపెనీకి ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా, ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్. అమ్మా, అమ్మాయి నచ్చింది. శుభస్య శీఘ్రం. నాకే కాదు, మా ఆవిడికి మా వెసవన్నర వెసవు కూడా నచ్చింది. శుభస్య శీఘ్రం. ఏరి, మీ ఆయన ఇంకా రారే? ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే? వచ్చేస్తారండి. ఈ మధ్య ఆయనకు ఆఫీసులో కాస్త పని ఎక్కువగా ఉంటుంది. సరే, మీతోనే చెప్పేస్తాం. అబ్బాయికి ఓ మారుతి కారు ఇవ్వాలి. మీరు అడగాలి ఏమిటండి, వాళ్లే ఇస్తారు. అమ్మాయికి ఓ 1,00,000 రూపాయల విలువైన బంగారం పెట్టాలి. మీరు మరీనండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు. ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు ఓ 1,00,000 రూపాయలు కట్నంగా ఇవ్వాలి. అయ్యా, ఇది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి. ఘనంగా చేస్తారు, అడిగినవన్నీ ఇస్తారు. అవునండి, మీరు అనుకున్నవన్నీ జరిపిస్తాం. శుభస్య శీఘ్రం. అరుగో, వారే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. సారీ, కొంచెం ఆలస్యమైంది. మరేం పర్వాలేదండి, అమ్మాయిని చూసుకోవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. ఓ మారుతి కారు, ఓ 1,00,000 రూపాయల క్యాష్, ఓ 1,00,000 రూపాయల బంగారం. సింపుల్ గా పెడితే చాలన్నావు అంతే. కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ లో మండిపోయింది. కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది. అప్పులు ఇచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు. ఇల్లు తనఖా పెట్టిన సమస్యలు తీరేటట్లు
ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే నీకు డబ్బు దొరకపోదుగా. వెళ్ళని చోటు లేదు, అడగని ఫ్రెండ్ లేడు. పరిస్థితి తెలుసుకున్న ప్రతివాడు మోహం చాటేస్తున్నాడు, ముండి చేయి చూపిస్తున్నాడు. అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి లక్షణంగా జరగాలని ఆశపడ్డాను. వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను. అది తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోతుంది. వ్యాపారంలో దెబ్బతిని పిల్ల పెళ్లి ఆగిపోయి ఉన్న పరువు కాస్త మంట కలిస్తే 10 మందిలోనూ ఎలా బతకగలం? ఏమండి, అనవసరంగా మీరు మరీ అంత ఆవేదన పడిపోకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు దిగులు పడకండి.